అస్సలం వాలేకుమ్. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నైతే లారీ వచ్చింది పౌడర్ వేయాలి దానికి. టైర్లు అయితే మొత్తం పీకేశాను. చూడండి, ఇంక పీకాలి, గాలి అయితే పోయింది. లారీ ఫ్రంట్ టైర్ ఇది. ఇదే రాయి దెబ్బ తగిలింది. లోపలైతే రాలేదు, మామూలుగా అంచెత్తే నొక్కింది అది. చూడండి, దీనికైతే 45 నెంబర్ ప్యాచ్ కడుతున్నాను. చూడండి, ఫైల్ చేస్తున్నాను. బయట నుండి అయితే పెద్దగా ఉంది దెబ్బ, లోపలైతే ఏం లేదు, లైట్గా డౌన్ అయింది. చూడండి, ఫైల్ అయితే చేసాను. మేము ఎక్కువ హోమ్లీ సొల్యూషన్ వాడతాను, వైట్. చూడండి, ఎక్కువ సొల్యూషన్ వాడితే ఏమైందంటే ఇది గట్టిగా అతుక్కుంటుంది. చూడండి, ప్యాచ్ అనేది అంటించేస్తున్నాను. చూడండి, ప్యాచ్ అయితే ప్రెస్ చేస్తున్నా అక్కడ. ప్యాచ్ కూడా రౌండింగ్ ఎలా ఉందో అలాగే కరెక్ట్గా రావాలి, లేకపోతే ఒక్కోసారి అతుక్కు సరిగ్గా. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకు బెండ్ కాలుతో నొక్కుతాం కాబట్టి వాళ్ళకి బెండ్ అయ్యిద్ది. కొద్దిగా మధ్యలో రాడ్ పెట్టి నొక్కితే ఇలాగ సెంటర్ అయిపోద్ది. ఇంకా టైల్ అయితే అయిపోయింది, పౌడర్ అయిపోయింది. లాస్ట్లో తీసిన వీడియో ఇది. చూడండి, డమ్మి టైల్ వేసేస్తున్నాను. ఇంకా ఫ్రంట్ టైర్లు, హౌసింగ్ టైర్లు మిగిలిన ఉన్నాయి. ఆ టైర్లు అయితే పౌడర్ అయిపోయినాయి. ఇంకా 4 టైర్లు మిగిలిన ఉన్నాయి. మీరు ఎక్కడైనా బోల్ట్ తేడి చేయించుకుంటే కంపల్సరీ మీరు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే వానాకాలం అయిద్దంటే కొద్దిగా సరిగా టైట్ అవ్వు. నేనైతే లిఫ్ట్ దింపకుండా ఎక్కిచ్చేస్తాను. చూడండి, లిఫ్ట్ అనేది ఈజీగా ఎక్కిచ్చేస్తాను. మా లోకల్ లారీ ఓనర్లు చాలా మెచ్చుకుంటారు నాకు లిఫ్ట్ దింపకుండా ఎక్కిస్తే. చూడండి, ఫ్రంట్ టైర్లు మిగిలిన ఉన్నాయి. ఫ్రంట్ టైర్లు ఇంకా హౌసింగ్ ఉంది. ఎయిర్ జాకి పెట్టి లేపేస్తున్నాను. చాలామంది జాకీ పెడతారు, కానీ ఒక అంగుళం గ్యాప్ పెట్టి మీరు జాకీ లేపుకోవాలి. సగం థ్రెడ్ బయటకు వచ్చేదాకా లేపుతారు, అందుకని ఆయిల్ జాకీలు పాడైపోతాయి. మేమైతే కరెక్ట్గా అంగుళం గ్యాప్ పెట్టుకుని లేపుకుంటాం. దీన్ని పెట్టినట్టు లేపితే జాకీ అనేది పాడవదు. కొంతమంది ఒకేసారి దింపేస్తారు జాకీకి, అందుకని ఆయిల్ సీల్ పోతాయి. చూడండి, ఇప్పుడు మేము టైర్లు పౌడర్ వేసినాము, ఎయిర్ ఫిల్టర్ ఉడతీసి టైర్లో ఉన్న గాలితోనే ఎయిర్ ఫిల్టర్ పట్టేస్తాం. చూడండి, పని అయితే ఫైనల్కి వచ్చేసింది. హౌసింగ్ టైర్లు వేస్తే అయిపోద్ది పని. నా వీడియో చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ బండికి అయితే 2-3 రోజులు నడుస్తుంది పౌడర్ వేయాలని. అయినా వాన వస్తుంది కాబట్టి కుదరట్లేదు. ఇవాళైతే పక్కా వేసేయాలని నిర్ణయించుకున్నాను. ఈ బండి పౌడర్ వేసిన తర్వాత గంటన్నర తర్వాత అయితే వాన ఫుల్గా పడింది. మేము రోజుకొచ్చి ఎంత లేదన్నా 2-3 బళ్ళు అయితే పౌడర్ వేసేస్తాం. పని అయితే క్లియర్ అయిపోయింది.